నమస్కారం అండి, అందరికి క్షణార్థి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాన్స. ఈ రోజు టాపిక్ ఏంటంటే, నాకు ఒకరు మెసేజ్ చేశారు. అక్క, నేను పూజ చేస్తున్నాను. పూజ చేసినప్పుడు ఎందుకో అక్క నాకు నెగిటివిటీ థాట్స్, లేకపోతే ఇంకేదన్నా అక్క నాకు పూజ చేయాలని ధ్యాస ఉండట్లేదు అక్క, లేకపోతే నాకు పూజలో పాల్గొనాలని అనిపించట్లేదు అక్క, లేకపోతే ధ్యానం చేస్తున్నా, లేకపోతే పూజ చేస్తున్నా, దీపారాధన చేస్తున్నా, చెడు ఆలోచనలు వస్తున్నాయి అక్క. వాటి నుంచి అదుపులో ఉంచుకోవడం ఎలా, వాటి నుంచి దూరంగా ఉండడం ఎలా అని చెప్పేసి చాలా నన్ను అడగడం జరిగింది. తన కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే మీకు పూజ చేసేటప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయి, భగవంతుని దగ్గర ధ్యానం చేసేటప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయి, అయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైతే పూజ చేస్తారని అనుకుంటారు అంటే, పెళ్లి కాక ముందుకు వేరు, పెళ్లి అయిన తర్వాత వేరు. ఎందుకంటే మనకు సంసార బాధ్యతలు ఉంటాయి, మనకి ఇంకేదన్నా బాధ్యతలు, లేకపోతే భార్యాభర్తలకు సంబంధించిన విషయం కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు, మీకు అట్లాంటి బంధం అనేది ఉంటుంది కాబట్టి, ఈ బంధం తోటి ఈ భగవంతుడు ఉండడం వల్ల ఏంటంటే, కొంతమందికి, అందరికి రాదు, కొంతమందికి దూర ఆలోచనలు, లేకపోతే అంటే నెగిటివిటీ థాట్స్, అంటే నిజంగా చెప్తున్నాను, నెగిటివిటీ థాట్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా థాట్స్ కానివ్వండి, అట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది కదా. అయితే అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పేసి నేను ఈరోజు వీడియోలో చెప్తున్నాను. మీరు ఈరోజు ఫ్రైడే అండి, ఫ్రైడే రోజు మీరు దీపారాధన చేస్తారు. మార్నింగే లేస్తారు. మార్నింగే లేసి దీపారాధన చేయాలంటే, ఫస్ట్ మీ ఇంట్లో ఖచ్చితంగా భార్యాభర్తలు అనేది కలిసి ఉంటారు కదండి. ఆ బట్టలు అనేది ఫస్ట్ శుభ్రం చేసుకోవాలి. ఆ ఇల్లుని ఏంటంటే, మీరు పసుపు నీళ్ళతోటి కానివ్వండి, ఇల్లుననే ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలండి. మీరు పూజ చేసే ముందు పసుపు నీళ్ళతో కానివ్వండి, ఉప్పు నీళ్ళతో కానివ్వండి, శుభ్రం చేసుకోవాలి. అలా మీ ఒంటిని కూడా పసుపు నీళ్ళు కానివ్వండి, ఉప్పు నీళ్ళు 2 వేసి మీ ఒంటిని కూడా శుభ్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, ప్రతిరోజు మార్నింగ్ మీరు పూజ చేస్తారు. ఏ టైంకి చేసినా మంచిదే. స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు సూర్యదేవుని ఖచ్చితంగా నమస్కారం చేయండి. నమస్కారాలు చేసిన తర్వాత మీరు ఒకవేళ గుడిలో, అంటే మీరు ఇంట్లో ఉంటుంది కదా దేవుడి గుడి, దేవుడి దగ్గరికి మీరు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు పూజ, ఒకవేళ మీకు శివలింగం ఉందనుకోండి, శివలింగంకి అభిషేకం చేస్తారు, లేకపోతే దీపారాధన చేస్తారు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ నేను చెప్పాను కదా, పసుపు నీళ్ళు, ఉప్పు, ఈ 2తో స్నానం చేసి వచ్చిన తర్వాత 5 నిమిషాలు ఫస్ట్ దేవుడి గది కాడ కూర్చొని ధ్యానం చేయండి. ఫస్ట్ ధ్యానం అనేది కంపల్సరీ. అది ధ్యానం అనేది మీరు ఏంటంటే, భగవంతుని మీద ధ్యాస పెంచడం, లేకపోతే భగవంతుని మీద మనసు పెట్టడానికి మీకు సహాయం అనేది చేస్తుంది అన్నట్టు. ప్రతిరోజు మీకు ఒక 10-20 మినిట్స్ మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఖచ్చితంగా ధ్యానం అంటే మెడిటేషన్ అనేది కంపల్సరీ అండి. మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే, మన మైండ్ అనేది పీస్ఫుల్గా అవుతుంది. ఇలాంటి దురాలోచనలు కూడా మన చింతకు రావు. మైండ్ అనేది చాలా పీస్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి ఒక 20 మినిట్స్ మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయాలి. దానివల్ల ఏంటంటే, ఈ నెగిటివ్ థాట్స్ అనేది దూరం అయిపోతాయి. అయితే మీరు ఏంటంటే, చాలా వరకు నేను నార్మల్గా చెప్తున్నా, మీ ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ వల్ల కూడా చాలా వరకు నెగిటివిటీ థాట్స్ అనేవి వస్తాయండి. మీరు ఫోన్లో రీల్స్ చూడడం కానివ్వండి, ఇంకేదన్నా వీడియోస్ కానివ్వండి, అట్లాంటి వీడియోస్ స్కిప్ చేసి దేవుడి మీద ధ్యాస ఉండేటట్టు, లేకపోతే భగవంతుడి మీద ధ్యాస ఉండేటట్టు రోజుకు కొద్దిసేపన్నా భగవంతుడి నామం జపించండి. భగవంతుడి మీద ధ్యానం వెళ్ళేటట్టు భగవంతుడి సాంగ్స్ వినండి. దేవుడి భక్తి పాటలు వినండి. దేవుడి ధ్యానంలో ఉండేటట్టు చూడండి. చాలా వరకు ఇవన్నిటికి దూరం ఉండాలని అంటే, చాలా వరకు మీరు ఎక్కువ శాతం ఏంటంటే, పీస్ ఆఫ్ మైండ్ కంపల్సరీ. పీస్ ఆఫ్ మైండ్ కంపల్సరీ. మీరు అభిషేకం చేసినా, మీరు దేవుడికి పూజ చేసినా, ఒక 2 మినిట్స్ అయినా జస్ట్ మీరు వచ్చి, భగవంతుడా ఒక్కటే, మనం ఏ సంకల్పమైనా శివయ్య ముందు అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మీకు శివ ఇష్టమా, అమ్మవారి ఇష్టమా, లేకపోతే ఎల్లమ్మ ఇష్టమా, కాళీమాత, ఏదన్నా కానీ ఫస్ట్ మీరు ఒక 2 మినిట్స్ దేవుని గదిలో కూర్చొని, భగవంతుడా, నా మనస్సు, నా ధ్యాస నిరంతరం నీ మీదనే ఉంచి నా పూజ కొనసాగేటట్టు చూడండి. ఒక 2 మినిట్స్ జస్ట్ మెడిటేషన్ చేయండి. జస్ట్ 2 మినిట్స్ మాట్లాడుకొని, 2 మినిట్స్ ఇట్లా దేవుడికి మొక్కి, నీ మీదే నా మనసు, నా ధ్యాస ఉంచుతంటే, ఇలాంటి దురాలోచనలు లేకుండా చూడు స్వామి అని చెప్పి మొక్కి, ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేసి, బ్రీత్ అంటే మెడిటేషన్ తెలుసు, ఊపిరి గట్టిగా పీల్చుకొని వదలడం కదా, అట్లా ఒక 2 మినిట్స్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా పూజ స్టార్ట్ చేయండి. మీకు ఎందుకు ఫలితం రాదని నేను చూస్తాను. అర్థమైందా? నేను చెప్పిన విధంగా మీరు ఇట్లాంటివి చేసుకుంటూ పోండి. ఒక 11 డేస్, 21 డేస్ ఖచ్చితంగా మీకు నెగిటివ్ థాట్స్ అనేది పోతాయి. అయితే నేను చెప్పింది అయితే ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ కి దూరం ఉండాలని, ఫస్ట్ మీ ఫోన్లో కూడా నెగిటివ్ అంటే
నెగిటివిటీని డిలీట్ చేయండి. పూర్తిగా నెగిటివిటీ ఇప్పుడు అమ్మవారు వచ్చేవాళ్ళు కానివ్వండి, లేకపోతే దేవుడు అంటే భక్తి ఉన్న వాళ్ళు కానివ్వండి, నెగిటివిటీని అనేది డిలీట్ చేయండి. నెగిటివిటీ పీపుల్ కానివ్వండి, చాలా వరకు మనుషులకు దూరంగా ఉండండి. నేను చెప్పేది అదొక్కటి. ఎవ్వరిని నమ్మకండి. ఎవ్వరితో మాట్లాడకండి. ఎవ్వరు మీ మీ ఇంట్లో సమస్యలు కావండి, లేకపోతే మీ మనసులో ఉన్న సమస్యలు ఏదైనా అస్సలు ఎవరికి చెప్పకండి. అది బెటర్. ఎవ్వరికి చెప్పకండి. ఎవరితోటి ఎక్కువసేపు మాట్లాడకండి. మీకు ఏదైనా బాధ అనిపిస్తే, మీకు ఏదైనా అనిపిస్తే ఆ భగవంతుని మీద కూర్చోండి. భగవంతుని మీద భారం వేయండి. ఏదన్నా నీకు కష్టం ఉందంటే ఆ దేవుడికి చెప్పుకో. ఆ దేవుడికి చెప్పుకోవడం వల్ల నీ బాధ అనేది కొద్దిగా తీరుతుంది. ఆ భగవంతుడు నీ పూజకు లేకపోతే నీ బాధకు మెచ్చి కొద్దిగానన్నా నీకు మనసుకు ప్రశాంతంగా వస్తుంది. నీ బాధ కూడా క్లియర్ అయిపోతుంది. ఏ కష్టం వచ్చినా భగవంతునికి చెప్పుకోవడం చేయండి. ఖచ్చితంగా బయటోళ్ళకి మాత్రం ఏది చెప్పొద్దు. మీ మనసులో ఉన్న బాధ మీరే ఉంచుకోండి. భగవంతుడికి చెప్పండి. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు ముందట ఉన్నప్పుడు మంచిగా మాట్లాడే వ్యక్తులు మీ వెనకాల బూతులు తోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీతోటి మంచిగా మాట్లాడతారు. మీ వెనకాల మిమ్మల్ని పేర్లు పెడతారు. మిమ్మల్ని ఎక్కిరిస్తారు. కాబట్టి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. భగవంతుని మీద నమ్మకం పెట్టండి. నమ్మకం పెట్టి ధ్యానం చెయ్యండి. నేను చెప్పినట్టు భగవంతుని మీద ధ్యానం చేయండి. అట్లా ఒక రోజు ఒక 11 రోజులు కానీ, 21 రోజులు కానీ మార్నింగ్ కంపల్సరీ ఒక 10 డేస్ మీకు ఒక 5 మినిట్స్ టైం ఉంటదా? డైలీ ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ చాలు మెడిటేషన్ చేయనీకి. మార్నింగ్ 5 మినిట్స్, ఈవినింగ్ 5 మినిట్స్. లేకపోతే అంటే దేవుడికి పూజ చేసేటప్పుడన్నా ఒక 2 మినిట్స్ ముందన్నా ధ్యానం చేసి గుడిలోకి వెళ్ళండి. అంటే గర్భగుడి అంటే మీ ఇంట్లో ఏదైతే దేవుడు గది ఉంటుందో దాన్ని గర్భగుడి అంటారు. దాన్ని గుడి అంటారు. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటే దేవుళ్ళు అక్కడ ఉంటే మనం ఎలా పూజిస్తే అలా. మనం గుడి అనుకుంటే గుడి అయిపోతుంది పవిత్రంగా. ఇల్లు అనుకుంటే ఇల్లు అయిపోతుంది. మనం ఎలా అనుకుంటే అలా అయిపోతుంది. మనం ఇల్లునే ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ఇల్లునే గుడిగా భావించి కూడా పూజ చేసుకోవచ్చు. ఆ పూజకు కూడా ఫలితం అనేది దక్కుతుంది. అలా మీకేమైనా నెగిటివ్ ఆలోచనలు అట్లాంటివి ఏమన్నా వస్తే మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయండి. మెయిన్ ఏంటంటే ఫోన్ కి నెగిటివ్ పీపుల్స్ కి దూరంగా ఉంది. ఒకవేళ మీరిద్దరు భార్యాభర్తలు అంటే భార్యాభర్తల విషయంలో మీరు ఒకటైన తర్వాత ఏం చేయాలంటే నేను చెప్పినట్టు శుద్ధి చేసుకోవాలి. బాడీ అంతా శుద్ధి చేసుకోవాలి. పసుపు నీళ్ళతోటి, ఉప్పు నీళ్ళతోటి శుద్ధి చేసుకోవడం వల్ల నెగిటివిటీ అనేది కొద్దిగా పోతూ ఉంటుంది. అలా ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసిన తర్వాత పసుపు నీళ్ళతోటి ఇట్లా శుద్ధి చేసుకుంటే ఏంటంటే అట్లా చేయకపోతే ఏం కాదు అక్క, అంటే పసుపు నీళ్ళతో స్నానం చేయకపోయినా ఏమన్నా తప్ప అవుతుందా అక్క అని చెప్పేసి అనుకోవద్దు. అలా తప్ప ఏమీ కాదు. కాకపోతే మీ మైండ్ లో చెడు ఆలోచనలు పోవాలి, మీ మైండ్ లో దురుద్దేశం పోవాలి అంటే అట్లా పసుపు నీళ్ళు అనేది కంపల్సరీ. పసుపు నీళ్ళు, ఉప్పు అనేది వాటితో నెగిటివ్ థాట్స్ అనేది పోతాయి. దాని వల్ల మీ మనసు అనేది చెడు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి కొద్దిగా మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అలా మీకు నేను చెప్పినట్టు చెడు వాళ్ళ నుంచి దూరంగా ఎక్కువ శాతం దేవుడి నామస్మరణ చేసేటట్టు మీకు ఏ దేవుడు అయితే ఇస్తాడో, అంటే ఏ దేవుడు అయితే మీకు ఇష్టమో ఆ దేవుడు అయితే మెయిన్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరో ఏదో అంటారు అని చెప్పేసి మాత్రం ఆలోచించకండి. అట్లాంటి విషయంలో ఎవరో ఏమనుకుంటారు, ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి బాధపడితే మాత్రం మీ లైఫ్ మొత్తం మీ చేతిలో ఉండదు. అట్లా నేను చాలా వరకు అన్ని కోల్పోయినా ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరో ఏదో అనుకుంటారని. అట్లయితే ఎవరు ఏమనుకున్నా మీకు అవసరం లేదు. మీ లైఫ్ మీకు నచ్చినట్టు చేసుకోండి. నీకు దేవుడు అంటే ఇష్టమా, నువ్వు దేవుడి మార్గం లేదు నీకు ఇష్టం లేదా, నువ్వు నమ్ము. ఖచ్చితంగా భగవంతుడు నమ్మితే చెడిపోయిన వాళ్ళు లేరు. కాకపోతే కష్టాలనే తప్పదు. ఆనాటి కాలంలో భగవంతుడే పడ్డాడు. మనం ఎంతటోళ్ళం పడుతూనే ఉంటాం కష్టాలు. ఆ కష్టాలు నీకు 100% ఉంటే ఆ కష్టాల్లో విముక్త భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక 60% అని నీకు విముక్తాన్ని ఇస్తాడు. 100 కష్టాలు వచ్చే దగ్గర 60% కష్టాలు వస్తాయి, 50% కష్టాలు వస్తాయి. దేవుని నమ్మడం వల్ల, మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీ కష్టాలనే కంపల్సరీ రాస్తాడు. కర్మ ఫలితం మీద రాస్తాడు భగవంతుడు. నువ్వు ఏ దేవుడైతే నమ్ముతావో ఆ దేవుడు నీకు కష్టాలను ఎంత 100% ఉంటే 50% నీ ఖాతాలో వేస్తారు, 50% అనేది తీసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా నీకు దేవుడికి పూజ చేస్తే ఎటు పోదు, నీకు పుణ్యం దక్కుతుంది. నీకన్నా ఎక్కువ నీ పిల్లలు ఉంటారు. వంశపరంగా ఖచ్చితంగా పుణ్యం అనేది తాకుతుంది, పుణ్యం అనేది వస్తూనే ఉంటుంది. నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా తండ్రి ఎంత గొప్పోడో నాకు తెలుసు. నా తండ్రి నేను చిన్నగా అంటే నేను ఒక 10 ఇయర్స్ అప్పుడే మా నాన్న చనిపోయాడు. 10-11 ఇయర్స్ అప్పుడే నాన్న చనిపోయాడు. అప్పుడు నానంటే ఏంటో తెలియని స్టేజ్ లో చనిపోయారు. కాకపోతే ఇప్పుడు చిన్న ఏజ్ లో కూడా మా నాన్న స్వామి భక్తుడు. ఆయన అంజన్నకి 41 డేస్ తినకుండా తాగకుండా అట్లాంటి నిష్టం చేసి ఆయనకి గుడి కట్టించి సొంత డబ్బులతో గుడి కట్టించిన తర్వాత
కొన్ని రోజుల తర్వాత మా నాన్న చనిపోయింది. నేను దేవుడు అంటే నమ్మని దాన్ని. నాకు భగవంతుడు అంటేనే ఇష్టం లేదు. ఆంజనేయ స్వామి మీద ఇంకా కోపం. ఎందుకంటే మా నాన్న ప్రతిసారి గుడికి వెళ్ళి ప్రతిసారి భజనలకు అన్నిటికి ఆంజనేయ స్వామి నన్ను తోలుకొని పోయేది. ఆ ఏజ్ లో నాకు తెలియదు భగవంతుడే మా నాన్నని ఇట్లా చేసిండని కోపగించుకునేది. కాకపోతే ఇప్పుడు తెలుసు భగవంతుని చేతుల్లో ఏం లేదు. చావు అనేది ఎప్పుడు రాసి పెడితే అప్పుడు పోతదని ఇప్పుడు నమ్ముతా. అప్పుడు అస్సలు నమ్మపోయేది. దేవుడి మీద ఫుల్ కోపం పెట్టుకునేది. కాబట్టి దేవుడు నమ్మండి. దేవుడు ఖచ్చితంగా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. ఏదో ఒక సిచ్యువేషన్ లో మీ బాధలో మీ కష్టాల్లో ఖచ్చితంగా మీకు తోడు అనేది ఉంటాడని మీరు నమ్మండి. ఫస్ట్ నమ్మండి. నమ్మకం అనేది ఖచ్చితంగా ఉన్నదనుకో భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. నమ్మండి, అంత మంచి జరుగుతుంది. నెగిటివిటీ ఆలోచనలు దూరంగా ఉండాలంటే నేను చెప్పేది అదే. మెడిటేషన్ అనేది మెయిన్. మీ మీ ఫోన్ లో చెడు చెడు చూడడం కానివ్వండి, చెడు వినడం కానివ్వండి అంటారు కదా, చెడు మాట్లాడడం అని. ఫస్ట్ వాటికి దూరంగా ఉండండి. వాటికి దూరంగా ఉంటే ఖచ్చితంగా మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా దూరంగా ఉంటుంది. సరే, ధన్యవాదాలు.